భద్రాచలం రామాలయంలో నిర్వహించే ముక్కోటి ఏకాదశి మహోత్సవాలను పురస్కరించుకొని అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 9న తెప్పోత్సవం, 10న ఉత్తర ద్వార దర్శన ఉత్సవాలకు విశేష సంఖ్యలో భక్తులు వస్తారన్న అంచనాతో 2 లక్షల లడ్డూలను తయారు చేయాలని ఈవో రమాదేవి నిర్ణయించారు. అన్నవరం రత్నగిరి వాసుడు సత్యదేవుని సన్నిధిన ఈ నెల 10వ తేదీ ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా తెల్లవారుజామున 5 గంటల నుంచి సాయంత్రం 5 వరకు ఉత్తర ద్వార దర్శనం ద్వారా భక్తులను అనుమతించనున్నట్లు దేవస్థానం ఈవో వీర్ల సుబ్బారావు తెలిపారు. తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ పెరిగింది. మంగళవారం శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. చలి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు భారీగానే తరలివచ్చారు. 16 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. భద్రాద్రి కొండలో ముక్కోటి ఉత్సవాల సందర్భంగా నిజరూపంలోని శ్రీరామ అవతారం దర్శన భాగ్యం భక్తులకు దక్కింది. స్వామివారు శ్రీరామ అవతారంలో దర్శనమిచ్చారు. మంత్రోచ్చరణ మిన్నంటుతుండగా మిథిల మండపానికి స్వామివారు వేంచేసి భక్తులకు దర్శనమిచ్చారు.